నేను ప్రిపేర్ అయిందే కొద్దిగా కొంచెం కూల్ డౌన్. భయం అవుతుంది ప్లీజ్. ఫస్ట్ టైం సింహం ఎప్పుడు పడితే అప్పుడు బయట పడదు, టైం వచ్చినప్పుడు బయట పడుతుంది. ఓకే, నేను 3 years బ్యాక్ కాలేజీలో వచ్చినప్పుడు ఫస్ట్ రోజు వచ్చిన నేను. ఫస్ట్ డే వచ్చినప్పుడు అడ్మిషన్ కోసం అని చెప్పేసి యాకూబ్ సార్ దగ్గర పోయినా నేను. అడ్మిషన్కి వచ్చినప్పుడు దానికి ఎందుకు కలుస్తుర్రా? ఉన్నది ఇంకా చాలా ఉన్నది. ఆగరు కల్ట్ చూపిస్తా, ఆగండి. సో యాకూబ్ సార్ దగ్గర పోయినప్పుడు సార్ ఏమన్నాడంటే, అరే నువ్వు ఎంపీసీ కదా బాబు, నువ్వు బీకామ్ అది హ్యాండిల్ చేసుకోగలవా అన్నాడు. సో ఫస్ట్ టైం నాకు నా మీద నాకే మంచిగా అనిపించలే, నేను హ్యాండిల్ చేసుకోగలను అన్నట్టు అనిపించింది. సో దెన్ తర్వాత ఇక అట్లా అలవాటు అయిపోయి ఫస్ట్ రోజు నేను వచ్చినాక ఇక నాకు కలిసిన ఒక ఫ్రెండ్ కాదు, మరి ఫ్రెండ్ అనాలనో ఏమన్నా నాకు తెలియదు. మోర్ దెన్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. ఉభయ్ గారి వరుణ్ రెడ్డి కలిసిండు. సో కలిసినాక నేను ఇక నార్మల్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నా, ఇక ఇట్లా అని చెప్పేసి నార్మల్గా అంతా మాట్లాడుకున్నాం. సో నేను అట్లా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇక డే బై డే ఇట్లా కాలేజీకి పోవడం, క్లాస్కి పోవడం అట్లా నడుస్తూనే ఉంది. నా వల్ల నాకే అయితే లేదు. నేను యాకూబ్ సార్ చెప్పింది నిజమేమో, నేను హ్యాండిల్ చేసుకోగలనా, ఈ సబ్జెక్ట్ అన్ని తీసుకోగలనా అని అనిపించింది. వాట్ ఎవర్ ఏదైనా సరే, నేను ఫస్ట్ టైంలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా. సో నా మీద నాకే మంచిగా అనిపించలేదు. యాకూబ్ సార్ చెప్పింది కరెక్ట్ ఏమో, హ్యాండిల్ చేసుకోలేనేమో, నేను మరీ ఇంత దగ్గరుండి ఇంట్లో వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అని చెప్పడానికి నా మీద నాకే మంచిగా అనిపించాలి. అయినా సరే నేను ఫస్ట్ టైం ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పిన, పాస్ అయినా అని చెప్పేసి. బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇంట్లో వాళ్ళకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అని చెప్పేసి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదేమో అన్నట్లుగా. ఇక అట్లా సెకండ్ సెమ్లో అన్ని క్లియర్ చేసుకున్నా. ఇక అట్లా సబ్జెక్టుల గురించి చెప్పుకుంటే చాలా పెద్ద కథ ఉన్నది. ఎందుకంటే ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అన్నట్టు అన్ని సబ్జెక్టులు క్లియర్ కావాలంటే ఈ 3 సంవత్సరాలు సరిపోవు, కొంచెం టైం పడుతుంది. ఎక్కువ సంవత్సరాలు టైం వేసి బిగ్ థింగ్స్ టేక్ టైమ్స్. గొప్ప అద్భుతాలు జరగాలంటే టైం పడుతుంది. అందరి లెక్క తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవడం అందరి లెక్క కాదు నేను. సో బిగ్ థింగ్స్ టేక్ టైమ్స్, అది నేను ఫాలో అవుతా, అది నా ఫిలాసఫీ. ప్లీజ్ అరవకండి, కొన్ని మైండ్ల నుంచి పోతున్నాయి. సో ఇక కాలేజ్లో స్టాఫ్ గురించి చెప్పాలంటే, దేవుళ్ళు అనే చిన్న పదం అది. సార్ల ముంగట, టీచర్ల ముంగట చెప్పాలంటే, దేవుళ్ళు అనేటోళ్ళు కళ్ళకు కనిపించారు, కానీ మన క్లాస్లో సార్లు టీచర్లు మాత్రం వాళ్ళ కళ్ళకు కనిపిస్తూ జీవితానికి సంబంధించింది కాకుండా ఇంకా మనం జీవితంలో ఎలాంటి బేసిక్స్ నేర్చుకోవాలి, ఏం చేస్తే ఎట్లా సెట్ అవుతాం అనేది చాలా నేర్పించారు. ఇక నాకు దండా సార్ నేను సెకండ్ ఇయర్లో వచ్చిండు సారు. బయలుగా నేను సార్ చెప్పిన 2 సెమ్లు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా సార్ సబ్జెక్ట్. ఎందుకంటే సబ్జెక్ట్ ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ అట్లా. ఇక సార్ నాకు స్పెషల్గా ఒక్కరికి పిలిచి చెప్పలేదు, బట్ గుంపులో గోవిందలక చెప్పిండు. బట్ నేను గుంపులో గోవిందలక రిసీవ్ చేసుకోలేదు. చాలా అంటే చాలా జీవితానికి సంబంధించిన ముచ్చట్లు చెప్పిండు. సార్కి తెలవకపోవచ్చు అందరు వింటున్నారో లేదో, ఎవడైనా వింటున్నా లేదా, నేను చెప్పే ముచ్చట్లు అందరికీ అర్థమవుతుందా లేదో అని. బట్ కాల్చిన బాణం అందరికీ దిగదు, ఎవరికొక్కరికి దిగుతుంది. బట్ అది నాకు దిగింది. బాణం దిగినప్పుడు దాని బాధ తెలుస్తుంది, బట్ ఏదో ఒక రోజు దాని రిజల్ట్ వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది వాడెంత బాధపడ్డాడు, వాడెంత కష్టపడ్డాడు అనేది. చాలా అనుకున్నా కానీ అన్నీ మర్చిపోయినా మీరు అరవంగానే. ఇక కాలేజ్ నేను మాత్రం నిజంగా చెప్తున్నా, లైఫ్లో ఫస్ట్ టైం నా కాలేజీని మిస్ అయిపోతున్నా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ఎప్పుడు అంత బాధ అనిపించలేదు నాకు. ఎందుకంటే అమ్మ నాన్నలతో ఉన్నది ఎక్కువ టైమే టీచర్లతో కంటే. కాకపోతే అమ్మ నాన్నల తర్వాత నాకు ఎవరు ఉన్నారా అంటే అది ఫ్రెండ్స్, ఇంకా స్టాఫే. స్పెసిఫిక్గా ఒక్కొక్క సార్ గురించి చెప్పాలని, ఒక్కొక్క టీచర్ గురించి చెప్పాలంటే నేను చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. మీకు అంత టైం లేదు, నేను అంత టైం కూడా ఇవ్వను మీకు. ఎందుకంటే టైం ఇస్ ప్రీషియస్ అంటారు కదా. నా లైఫ్లో నేను ఏమైనా మిస్ అవుతున్నా అన్నట్టుగా ఏమన్నా డేస్ ఏమైనా ఉన్నాయని బయట ఎవరిని అడిగితే డిగ్రీ కాలేజ్ డేస్ అని చెప్తాను. ఎందుకంటే నేను ఈ కాలేజ్తోని, క్లాస్తోని, నా ఫ్రెండ్స్తోని
ఈ క్యాంపస్లో ఉన్న ప్రతి ఒక్క అణువుతో నాకు మస్తు రిలేషన్ ఉంది. నేను గేమ్స్ ఎక్కువ ఆడాను, బట్ నా గ్రౌండ్తో కూడా చాలా రిలేషన్ ఉంది. ఎందుకంటే గ్రౌండ్తో అందరికీ ప్లేయర్లతో రిలేషన్ ఉంటుంది. బట్ నేను నైట్ ఫోన్ కాల్స్ బాగా మాట్లాడుతుండే. ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది నాకు పొద్దుగాల లేచి చెప్పేటోళ్ళు, అన్న రూమ్లో మాట్లాడుకోవచ్చు కదా, రూమ్లో మాట్లాడుకోవచ్చు కానీ రూమ్లో అందరూ మాట్లాడతారు. సింహం అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు దాని కథ అయినా తెలవాలి అందరికీ. అట్లా సింహం ఎవరు చాలా ప్రిపేర్ అయినా, బట్ కొంచెం మిస్ అయింది. వాటెవర్ ఏదైనా సరే చాలా అంటే చాలా మిస్ అవుతా. మాటల్లో చెప్పలేనంత మిస్ అయిందా అనే మాట కూడా చాలా చిన్నది అయిపోతుంది మిమ్మల్ని మిస్ అయ్యేది. థ్యాంక్ యూ. చిన్న మాట చెప్తా. నా లైఫ్లో సెకండ్ ఆప్షన్ ఏమైనా ఉంది అంటే అది ఫ్రెండ్సే. అంటే నేను అందరితోని క్లోజ్గా ఉండకపోవచ్చు, బట్ ఐ నో ద వాల్యూ ఆఫ్ అబౌట్ ఫ్రెండ్షిప్. నేను ఎవరితో నన్ను మిస్బిహేవ్ చేయలేదు నాకు తెలుసు, బట్ ఒకవేళ మీకు అట్లా అనిపించుంటే నేను సారీ చెప్పాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మధ్య సారీ అనేది చాలా చిన్న విషయం అనేది. ఫ్రెండ్స్ సారీ చెప్పుకోవడం అనేది దానంత ఫూలిష్నెస్ అనేది ఇంకోటి ఉండదు. ఓకేనా మరి, థ్యాంక్ యూ. ఇక పోతున్నా మరి, నమస్తే.